తర్వాతన 20లోనో 21లోనో ఒక తీర్పు వచ్చింది. హైకోర్టులోనే పెద్ద ఆర్గ్యుమెంట్ వచ్చింది. హైకోర్టు నిలదీసిందని ఫ్రంట్ పేజీ బ్యానర్లు కట్టారు. అది జగన్ మీద తిట్టిపోశారు. నేను అప్పుడే ఆ రోజునే చెప్పా. ఏంటంటే ప్రైవేట్ కళాశాలల్లో ఇప్పుడు మీరు ఒక ప్రైవేట్ విద్యా సంస్థల్లో 25% రిజర్వేషన్స్ 25% పేదలకు ఇవ్వాలి. ప్రైవేట్ విద్యా సంస్థలు పెట్టేటటువంటి ట్రస్టుల పేరుతో పెడతాయి. విద్య అనేటటువంటిది, వైద్యం అనేటటువంటిది వ్యాపారం కాకూడదని మన రాజ్యాంగం చెప్పింది. దానికి అనుగుణంగా ఏంటంటే మీరు ఎప్పుడైనా చూడండి, చైతన్య ఎడ్యుకేషనల్ లిమిటెడ్ అని ఏమైనా పెడుతున్నాడా? చైతన్య ఎడ్యుకేషన్ ప్రైవేట్ కంపెనీ అని ఏమైనా పెడుతున్నాడా? లేదుగా. కానీ నడిపేది విద్యా సంస్థలు అవే కదా, ప్రైవేట్కే కదా. అయితే దానికి ఏం చేస్తారు, ఓ ట్రస్ట్ పేరు పెడతారు. ట్రస్ట్ అంటే అప్పుడు కనీసం ఆ పేరు పెట్టినప్పుడల్లా సేవాభావం ఉంటది, అందులో బోర్డు మెంబర్లు ఇది అన్నట్టు. కాకపోతే పేరుకి ట్రస్టులు పెట్టినే వీళ్ళు తినేసేటట్టు. ఇప్పుడు అట్లాంటి ట్రస్ట్ సిస్టంలో నడవాలని చెప్పినప్పుడు వీటికి సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడ తేడా వస్తుంది? సిస్టంలోకి వెళ్ళాలి కదా. వీళ్ళు వెళ్తారా సిస్టంలోకి? అంటే ఇక్కడ ఏమవుతుంది, ప్రభుత్వం ఏది అప్పుడు కోర్టు ఏం చెప్పింది, దాంట్లో ఇట్లా సిస్టమ్ ఉంది కదా, 25% పేదలకి ఇచ్చేటటువంటిది ఎందుకు అమలు చేయట్లేదని అడిగింది కోర్టు. అడిగినప్పుడు జగన్ని నిలదీసిన కోర్టు అన్నప్పుడు నేను చెప్పా, ఆడికేం ప్రాబ్లం లేదురా బాబు, ఈ కేసు వేసింది 2017లోనో 18లోనో వైసీపీ వాడేసాడని అప్పట్లో వీళ్ళే రాశారు. కార్పొరేట్ విద్యా సంస్థలు బెదిరించడానికి వేశారని చెప్పి 19లోకి